హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ మెల్ట్ మ్యాజిక్. అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే ఈరోజు పాస్తా ఒక డిఫరెంట్ స్టైల్లో చేయబోతున్నాను అనమాట. ఇదేమంత హెల్దీ ఫుడ్ కాదు, బట్ ఎప్పుడన్నా ఒకసారి 3 months వన్స్ 4 months వన్స్ అయితే పిల్లలు అడుగుతూ ఉంటారనమాట. అందుకని చెప్పి ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటాను. ఈసారి అయితే మా పిల్లలకి ఇది చాలా బాగా నచ్చింది. అందుకని చెప్పేసి ఈ వీడియో పోస్ట్ చేద్దాము అని అనుకున్నానమాట. పిల్లలు సమ్మర్ హాలిడేస్లో కానీ లేదంటే మనం పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలి వాళ్ళకి ఇష్టమైంది అని అనుకున్నప్పుడు పిల్లలు ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టైం కానీ అట్లా చేసుకోవచ్చు అనమాట. బట్ ఎక్కువగా తినడం అనేది రికమెండ్ చేయకండి, ఎందుకంటే ఇది ఎక్కువ మైదా పిండి అది కదా. సో అందుకని చెప్పేసి ఈ ప్రొసీజర్ అయితే చాలా ఈజీ అనమాట. ఆయిల్లో కొంచెం చిన్నులపాయలు వేసేసుకున్నాను, అల్లం ముక్కలు పచ్చిమిరకాయ వేసేసుకున్నాను అనమాట. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, క్యాప్సికము, క్యారెట్ కూడా వేసుకున్నాను. గ్రీన్ పీస్ అయితే నా దగ్గర లేదు అని చెప్పి వేసుకోలేదు. ఉండేవాళ్ళు గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు. ఫుల్ వెజిటేబుల్స్తో తింటుంటే కొంచెం బాగుంటుంది అనమాట. ఈ పాస్తా స్టిక్కీగా ఉండకుండా ఆల్ వెజిటేబుల్స్తో తింటే బాగుంటుంది. కొంచెం సాల్ట్, కొంచెం కారం అయితే వేసేసుకున్నాను. టమోటా కచప్ కూడా కొంచెం వేసుకున్నాను అనమాట, ఒక 2 spoons అన్నట్టు. మంచిగా కలిపేసేసి కొంచెం సేపు అయితే ఒక 5 to 6 minutes అయితే ఉడకనిచ్చాను. ఉడకనిచ్చిన తర్వాత ఒక 1 spoon కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ మిక్స్ చేసి కలుపుకొని ఆ కన్సిస్టెన్సీని దాంట్లో పోసేసుకున్నాను. అప్పుడు ఇంకొంచెం గుత్తగా అవుతుంది అనమాట. అవంతా వెజిటేబుల్ పీసెస్ అన్నీ గుత్తగా అవుతాయి. అప్పుడు మనం ముందుగానే బాయిల్ చేసుకున్న ఈ పాస్తా అయితే వేసేసుకున్నాను. పాస్తా బాయిల్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. కొంచెం రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ అయితే వేసుకున్నాను అనమాట. లైట్గానే ఒక హాఫ్ స్పూన్, ఇదైతే 2-3 drops సోయా ఇదనమాట. 2-3 drops అయితే వేసేసుకున్నాను. సోయా సాస్ కూడా మంచిగా కలపెట్టుకున్నాను, ఎందుకంటే ఈ ఫ్లేవర్ కొంచెం బాగుంటుంది పాస్తాకి, నూడిల్స్కి ఇవి వేస్తేనే కొంచెం బాగుంటుంది అనమాట. ఎప్పుడో ఒకసారే కదా అన్నట్టు అంతా ఫుల్గా వాళ్ళకి ఇష్టమైనట్టు చేసి పెట్టాలి అని ఫిక్స్ అయిపోయాను. వైట్ పెప్పర్ కూడా అంతే 1/2 spoon వేసుకున్నాను. ఇది పాస్తా మసాలా ప్యాకెట్స్ అన్నట్టు బయట దొరుకుతాయి అన్నమాట. ఆ ప్యాకెట్ తెచ్చేసి ఆ ప్యాకెట్ కూడా ఒకటి ఫుల్గా వేసేసాను. చాలా కలర్ఫుల్గా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. తినడానికి చాలా పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే దీనిలో ఫ్రూట్స్ ముక్కలు కూడా ఉన్నాయి కదా. అందుకని చెప్పి తినడానికి కూడా కొంచెం బాగుంటుంది. బట్ తొందరగా డైజెస్ట్ అవ్వదన్నట్టు నా ఫీలింగ్ అనమాట, ఎందుకంటే మైదా పిండి ఇదంతా అన్నట్టు. అందుకని చాలా లిటిల్ క్వాంటిటీలోనే ఇస్తాను పిల్లలకైతే. అది నేను ఎక్కువ మార్నింగ్ టైంలోనే ప్రిఫర్ చేస్తాను, ఈవినింగ్స్ చెయ్యను అనమాట. డైజెస్ట్ అవ్వదు, ఏదన్నా హెవీ ఫీల్ ఉంటుంది వాళ్ళకి అన్నట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.